ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పెంచాలి, రైతులకు గోనె సంచులు ఇవ్వాలి అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం కైకరం వంతెన వద్ద రైతులు, కౌలు రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పేరుతో అన్నదాతలను ఇబ్బందికి గురి చేయడం తగదని అన్నారు. టార్గెట్స్ పూర్తయ్యాయని, రైతులకు గోనె సంచులు ఇవ్వడం లేదని, రవాణా సౌకర్యం కల్పించడం లేదని చెప్పారు. కోసిన ధాన్యం ఆరుదులకు రావడంతో ఏమి చేయాలో అర్థం కాక కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలు లక్ష్యం కుదించడం వలన చివరి దశలో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మిగిలిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలసూత్రం కన్నారావు, నక్క వెంకట్రావు, కె రామారావు, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా రైతుల దగ్గర నుంచి కొనాల్సిన ధాన్యం 10% పైగా ఉన్నది. అయితే టార్గెట్ అయిపోయిందనే పేరుతోటి ఈ మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు, రైతులకు గోనె సంచి ఇవ్వడం లేదు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేయడం లేదు. మరి ఈ కల్లాలు ఉండిపోయిన ధాన్యం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాళ్ళ రైతులు, కౌలు రైతులు ప్రధానంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇక రైతుల కల్లాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాళ్ళ టార్గెట్తో నిమిత్తం లేకుండా ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆ పద్ధతుల్లోనే ఈ మిగిలిపోయిన ధాన్యానికి కూడా టార్గెట్ పెంచి ఆ రకంగా రైతుల దగ్గర ఉన్న ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వాళ్ళ ఆరుదలకు వచ్చేసి కళ్ళాల్లో ఉండి రాసులుగా పోసుకున్న ధాన్యం ఏం చేయాలో కూడా అర్థం కాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని, మిగిలిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. 90% కొనుగోలు చేశారు, రైతులు సంతోషిస్తూ ఉన్నారు. మరి మిగిలిపోయిన ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల కౌలు రైతులు, పేద రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే గోనె సంచులు ఇచ్చి ఈ కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి ఇవాళ కౌలు రైతుల్ని, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే టార్గెట్స్ పెంచి గోనె సంచులు ఇచ్చి రవాణా సౌకర్యం కల్పించి ఆ రకంగా మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళ అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం.